జై గురుదేవదత్త జెమిని టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి దివ్య జ్యోతిషం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో మొదటిగా పంచాంగ విశేషాలు, దోసరాశుల ఫలితాలు, సమస్య పరిష్కారంలో ప్రేక్షకుల జాతక సమస్యలకు పరిహారాలు మరియు జ్యోతిషం సందేహాల గురించి తెలుసుకుందాం. మొదటిగా పంచాంగ విశేషాలు. తేదీ 1 మే 2025 గురువారం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, శుక్లపక్షం. తిథి చవితి ఉదయం 11 గంటల 23 నిమిషముల 54 సెకండ్ల వరకు. నక్షత్రం మృగశిర మధ్యాహ్నం 2 గంటల 20 నిమిషముల 37 సెకండ్ల వరకు. వర్జం రాత్రి 10 గంటల 17 నిమిషముల 47 సెకండ్ల నుండి 11 గంటల 48 నిమిషముల 40 సెకండ్ల వరకు. దుర్ముహూర్తం ఉదయం 10 గంటల 5 నిమిషముల 35 సెకండ్ల నుండి 10 గంటల 56 నిమిషముల 33 సెకండ్ల వరకు. తిరిగి మధ్యాహ్నం 3 గంటల 11 నిమిషముల 20 సెకండ్ల నుండి సాయంత్రం 4 గంటల 2 నిమిషముల 18 సెకండ్ల వరకు. అమృత గడియలు ఉదయం 6 గంటల 15 నిమిషముల 36 సెకండ్ల నుండి 7 గంటల 43 నిమిషముల 47 సెకండ్ల వరకు. తిరిగి రాత్రి 3 గంటల 35 నిమిషముల 54 సెకండ్ల నుండి తెల్లవారుజామున 5 గంటల 6 నిమిషముల 47 సెకండ్ల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1 గంట 48 నిమిషముల 32 సెకండ్ల నుండి 3 గంటల 24 నిమిషముల 5 సెకండ్ల వరకు. ఇవి నాటి పంచాంగ విశేషాలు. తదుపరి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మొదటిగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారికి వృత్తి వ్యాపారం ముందు కొన్ని అనాలోచిత నిర్ణయాలు ధననష్టాన్ని కలిగిస్తాయి. రావాల్సిన డబ్బు చేతికి సమయానికి అందకపోవడం వలన రుణాలు చేయవలసి వస్తుంది. రాజకీయ రంగం వారు ప్రభుత్వ ఉన్నతాధికారులతో జాగ్రత్తగా ఉండాలి. చిత్రరంగం, కళారంగం వారు నూతన కార్యాచరణ సిద్ధం చేసుకుంటారు. రిసెట్ రంగం వారికి నూతన ఆలోచనలు కలిసి వస్తాయి. కన్స్ట్రక్షన్ రంగం వారికి అన్నింటి విజయం కలుగుతుంది. ఉద్యోగస్తులు మీకు మొండి వైఖరితో వచ్చినటువంటి అవకాశాలు చేజార్చుకుంటారు. స్త్రీలు నూతన పరిచయాలకు దూరంగా ఉండటం మంచిది. ఈరోజు మీకు పెట్టుబడులు, ఫుట్వేర్, ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబ పరంగా అందరితో ఆనందంగా ఉంటారు. తల్లిదండ్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. సంతానం యొక్క ఉన్నత విద్యా ప్రయత్నాలు సఫలమవుతాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 5. ఈరోజు మీరు విష్ణు సహస్రనామ స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృషభ రాశి. ఈరోజు వృషభ రాశి వారు వృత్తి వ్యాపారం ముందు మంచి అభివృద్ధిని సాధిస్తారు. వృత్తి వ్యాపారరీత్యా ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ప్రభుత్వ అధికారులతో ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. అన్ని వర్గాల వారికి కోర్టు వ్యవహారాల్లో లాభం చేకూరుతుంది. రిసెట్ రంగం వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. రాజకీయ రంగం వారు ఈరోజు మీకు కలిగినటువంటి ఆలోచనలు ఆచరణలో పెట్టడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఉద్యోగస్తులు ఉత్తమ ఫలితాలు పొందుతారు. ఈరోజు మీకు పెట్టుబడులు, ఎఫ్ఎంసీజీ, గోల్డ్, మీడియా రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. సంతానం యొక్క వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయి. భూ సంబంధిత లావాదేవీలు అనుకూలిస్తాయి. విద్యార్థులకు అన్నింట విజయం కలుగుతుంది. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు నారింజ వర్ణం, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మీరు గాయత్రి అమ్మవారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మిథున రాశి. ఈరోజు మిథున రాశి వారికి వృత్తి వ్యాపారం మందు అన్ని ప్రణాళికలు సవ్యంగా సాగుతాయి. ఫైనాన్స్ రంగం వారికి మంచి సమయం, ప్రతి పని కలిసి వస్తుంది. వ్యాపార విస్తరణ జరుగుతుంది. విదేశీ వ్యాపారం ముందు ఒప్పందాలు అనుకూలిస్తాయి. రిసెట్ రంగం వారికి ఆర్థిక వనరులు సరైన సమయానికి సమకూరుతాయి. రాజకీయ నాయకులకు ఉన్నత స్థితి లభిస్తుంది. చిత్రరంగం వారికి నూతన అవకాశాలు వస్తాయి. దీర్ఘకాలిక రుణాలను తీర్చే ప్రయత్నం చేస్తారు. ఉద్యోగస్తులు ఆర్థికంగా ఉత్తమ ఫలితాలు పొందుతారు. సహోద్యోగులతో ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. ఈరోజు మీకు పెట్టుబడులు, ఐటీ, గార్మెంట్స్, లెదర్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో దంపతుల మధ్య అన్యోన్యత బాగుంటుంది. అన్నదమ్ముల యొక్క స్థితిగతుల్లో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. విద్యార్థులు పాల్గొన్న డిబేట్స్లో విజయాన్ని పొందుతారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు నీలం, అదృష్ట సంఖ్య 8. ఈరోజు మీరు దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కర్కాటక రాశి. ఈరోజు కర్కాటక రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు ధనయోగాలు ఉన్నప్పటికీ కొన్ని ప్రణాళికలు తారుమారవుతాయి. కొంత అలసత్వం ఏర్పడుతుంది. క్రయ విక్రయాలకు దూరంగా ఉండటం మంచిది. కన్స్ట్రక్షన్ రంగం వారికి కోర్టు వ్యవహారం ముందు అధికారులతో ఇబ్బందులు సూచిస్తున్నాయి. రాజకీయ నాయకులు కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు పెద్దల యొక్క సలహాలు పాటించడం మంచిది.
ఉద్యోగస్తులు బ్యాంకింగ్ రంగంలో ఉన్న వారికి ఉన్నత స్థితి లభిస్తుంది. సాంకేతిక రంగంలో ఉద్యోగం చేస్తున్న వారికి నూతన అవకాశాలు వస్తాయి. నిరుద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి. ఈరోజు మీకు పెట్టుబడులు మైనింగ్, ఏవియేషన్, క్రూడ్ ఆయిల్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో సంతానం చేయు పనుల వలన దంపతుల మధ్య మాట పెరగవచ్చు. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కంటి సమస్యలు ఉన్నవారు తగిన జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు కుంకుమ వర్ణం, అదృష్ట సంఖ్య 9. ఈరోజు మీరు లలిత అమ్మవారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి సింహరాశి. ఈరోజు సింహరాశి వారికి వృత్తి వ్యాపారమందు లావాదేవీలు సక్రమంగా సాగుతాయి. కళారంగం వారికి, చిత్ర పరిశ్రమ వారికి అన్ని పనులు పూర్తి అవుతాయి. రాజకీయ రంగం వారికి అన్నింట విజయం సూచిస్తుంది. కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగం వారు గతంలో పెట్టినటువంటి పెట్టుబడులపై మంచి లాభాలు పొందుతారు. పారిశ్రామిక రంగాల వారికి, ఫైనాన్స్ రంగం వారికి అన్ని విధాలుగా ఉత్తమ ఫలితాలు సూచిస్తున్నాయి. ఒప్పందాలు కలిసి వస్తాయి. ఉద్యోగస్తులు నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. ఈరోజు మీకు పెట్టుబడులు అగ్రోకెమికల్స్, ఫార్మస్యూటికల్, హాస్పిటాలిటీ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో నూతన వస్తువులు కొనుగోలు చేయడానికి అవకాశం కలదు. పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు మీరు దత్తాత్రేయ స్వామివారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కన్యారాశి. ఈరోజు కన్యారాశి వారికి వృత్తి వ్యాపారమందు ధనయోగాలు ఆశించిన మేరకు కలుగుతాయి. వ్యాపార భాగస్వాముల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. వస్త్ర వ్యాపారస్తులకు అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. ప్రభుత్వ కాంట్రాక్టులకు మంచి అవకాశాలు వస్తాయి. రాజకీయ రంగం వారికి మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగం వారు ప్రభుత్వ సంబంధిత ప్రాజెక్టులు చేపడుతున్నప్పుడు తగిన జాగ్రత్తలు అవసరం అవుతాయి. చిత్ర పరిశ్రమ వారికి పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. పారిశ్రామిక రంగాల వారికి, విదేశీ వ్యాపారస్తులకు నూతన ఒప్పందాలు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులు గతంలో నిలిచిపోయిన ప్రాజెక్టు తిరిగి ప్రారంభిస్తారు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఎంటర్టైన్మెంట్, పవర్, స్టీల్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు చేకూరుతాయి. కుటుంబంలో జీవిత భాగస్వామికి వృత్తి వ్యాపారం మంచి అవకాశాలు వస్తాయి. సోదరుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు గులాబీ వర్ణం, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీరు దుర్గమ్మ వారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి తులారాశి. ఈరోజు తులారాశి వారికి వృత్తి వ్యాపారమందు ప్రయాణాలు కొంత అలసత్వాన్ని కలిగిస్తాయి. కన్స్ట్రక్షన్, చిత్రరంగం వారికి మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. కళాకారులకు నూతన ఆలోచనలు వస్తాయి. రియల్ ఎస్టేట్ రంగం వారు నూతన పెట్టుబడులను ఆహ్వానిస్తారు. రాజకీయ రంగం వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. న్యాయ వృత్తిలో ఉన్న వారికి ప్రభుత్వం నుండి మంచి గుర్తింపు లభిస్తుంది. విదేశీ వ్యాపారస్తులకు అనుకూల సమయం. ఉద్యోగస్తులు అధికారులతో ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. బ్యాంకింగ్, సాంకేతిక రంగంలో ఉన్న వారికి ఉన్నత స్థితి లభిస్తుంది. ఈరోజు మీకు పెట్టుబడులు ఆటోమొబైల్, ఫుడ్ ఇండస్ట్రీ, ఫార్మస్యూటికల్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో బంధుమిత్రులతో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. కోర్టు వ్యవహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు బూడిద వర్ణం, అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీరు లలిత అమ్మవారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. ఈరోజు వృశ్చిక రాశి వారు వృత్తి వ్యాపారమందు ఎక్కువగా ఆలోచన కారణంగా వ్యాపారమందు మనసును లగ్నం చేయలేరు. రియల్ ఎస్టేట్ రంగం వారికి పెట్టుబడులు యందు మిత్రుల యొక్క సహాయ సహకారాలు అవసరమవుతాయి. కన్స్ట్రక్షన్ రంగం వారికి ఇతరుల యొక్క సహాయ సహకారాలతో అన్ని పనులు పూర్తవుతాయి. రాజకీయ నాయకులకు పోటీతత్వం కొంత ఇబ్బందిని కలిగించవచ్చు. రీసెర్చ్ రంగంలో ఉద్యోగం చేస్తున్న వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. స్త్రీలకు సుఫలితాలు చోటు చేసుకుంటాయి. ఈరోజు మీకు పెట్టుబడులు కోల్, పవర్, అల్యూమినియం రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామితో ఆనందంగా ఉంటారు. అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి అభిప్రాయ భేదాలు తొలగిపోతాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీరు హనుమాన్ చాలీసాను పఠించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి ధనురాశి. ఈరోజు ధనురాశి వారికి వృత్తి వ్యాపారమందు ప్రతికూలంగా ఉంటుంది. అలసత్వం ఎక్కువగా ఉంటుంది. ప్రయాణాలు చికాకును కలిగిస్తాయి. ధననష్టం సూచిస్తుంది. ఇతరులు నమ్మి పెట్టుబడులు పెట్టరాదు. రాజకీయ నాయకులు ప్రతి విషయంలోనూ ఆలోచించి అడుగు వేయాలి. రియల్ ఎస్టేట్ రంగం వారికి మందకొడిగా సాగుతాయి. రీసెర్చ్, ఉపాధ్యాయ రంగంలో ఉన్న వారికి సుఫలితాలు చోటు చేసుకుంటాయి. విదేశీ వ్యాపారమందు నూతన అవకాశాలు వస్తాయి. ప్రభుత్వ రంగంలో చేస్తున్న వారికి సాధారణ ఫలితాలు ఉంటాయి. సాంకేతిక రంగంలో ఉన్న వారికి ప్రాజెక్టులు వేగవంతం అవుతాయి. ఈరోజు మీరు పెట్టుబడులకు దూరంగా ఉండాలి. కుటుంబంలో జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు మీకు మేలు కలిగిస్తాయి. పిత్రార్జిత కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు కుంకుమ వర్ణం, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మీరు గణపతిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మకర రాశి. ఈరోజు మకర రాశి వారికి వృత్తి వ్యాపారమందు ప్రయాణాలు కొంత చికాకు కలిగించినప్పటికీ చివరిగా అనుకున్న ఫలితాలు పొందుతారు. కన్స్ట్రక్షన్ రంగం వారికి అప్రత్యంగా కొన్ని అవకాశాలు వస్తాయి. వస్త్ర వ్యాపారస్తులకు మంచి యోగాలు సూచిస్తున్నాయి. రాజకీయ రంగం వారికి అన్ని పనులు సజావుగా సాగుతాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి అనుమతులు సాకారమవుతాయి.
విదేశీ వ్యాపారం మందు అన్ని విధాలుగా ధనయోగాలు సూచిస్తున్నాయి. ఉద్యోగస్తులు బ్యాంకింగ్, రక్షణ శాఖలో పనిచేస్తున్న వారికి ఉద్యోగం వల్ల మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. మార్కెటింగ్, సేల్స్ రంగాల వారికి ఆర్డర్లు చేతికి అందుతాయి. నిరుద్యోగులకు అనుకూల సమయం. ఈరోజు మీకు పెట్టుబడులు, జ్యువెలరీ, ఫుడ్ గ్రెయిన్స్, ఫార్మస్యూటికల్ రంగంలో పెట్టినట్టే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి వృత్తి వ్యాపారం మందు మంచి అభివృద్ధి ఉంటుంది. దంపతుల మధ్య ఉన్నటువంటి అపోహలు తొలగిపోతాయి. సోదరి సోదరుల యొక్క వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు మీరు మహాలక్ష్మి అష్టకం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కుంభరాశి. ఈరోజు కుంభరాశి వారికి వృత్తి వ్యాపారం ముందు మీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరుగుతాయి. కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపార అవసరాలకు రుణాలు చేతికి అందుతాయి. రాజకీయ రంగం వారికి సంఘంలో పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. ఫైనాన్స్ రంగం వారికి, రియల్ ఎస్టేట్ రంగం వారికి కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు అదనపు బాధ్యతలు స్వీకరిస్తారు. తద్వారా రాజకీయ ప్రముఖులకు దగ్గరవుతారు. ఈరోజు మీకు పెట్టుబడులు ఐటీ, ఏవియేషన్, ఎఫ్ఎంసీజీ రంగంలో పెట్టినట్టే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి మంచి అభివృద్ధి కనిపిస్తుంది. సోదరి సోదరులతో ఉన్నటువంటి అభిప్రాయ భేదాలు తొలగిపోతాయి. సంతానమునకు నూతన అవకాశాలు వస్తాయి. క్రీడాకారులకు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీరు దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. చివరిగా మీన రాశి. ఈరోజు మీన రాశి వారికి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. శత్రువులపైన విజయాన్ని సాధిస్తారు. రియల్ ఎస్టేట్ రంగం వారికి వ్యాపారాలు సవ్యంగా సాగుతాయి. ప్రభుత్వ కాంట్రాక్టులకు నూతన అవకాశాలు వస్తాయి. రాజకీయ నాయకులకు సంఘంలో పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. ఉద్యోగస్తులు శ్రమతో కూడినటువంటి ఫలితాలు పొందుతారు. మీ సీనియర్ల యొక్క సలహాలు పాటించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. ఈరోజు మీకు పెట్టుబడులు షిప్పింగ్, కాపర్, బ్యాంకింగ్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో దంపతుల మధ్య అవగాహన లోపించే అవకాశం కలదు. తల్లి యొక్క సలహాలు, సూచనలు మీకు మేలు కలిగిస్తాయి. విద్యార్థులు పాల్గొన్నటువంటి చిత్రలేఖన పోటీలో విజయం సాధిస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు గులాబీ వర్ణం, అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీరు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి అంశం సమస్య పరిష్కారం. సమస్య పరిష్కారంలో మొట్టమొదటి కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. జయగురుత నమస్కారం అండి. జై గురుదత్త. మా పాప గురించి తెలుసుకోవాలను. పేరు డీటెయిల్స్ ఇవ్వండి. పేరు అబిత. అబిత 27/2/2005. టైం అండి? టైము మధ్యాహ్నం 1:10. ఎక్కడ పుట్టిందండి అబిత? మదనపల్లేనా? ప్రొద్దుటూరు. చూడండి, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీ అమ్మాయి అబిత హస్త నక్షత్రం 4వ పాదం కన్యా రాశిలో పుట్టిందండి. కరెక్ట్. మిథున లగ్నం అంటారు. ఈ మిథున లగ్నానికి గురు చంద్రుల యొక్క స్థితి చాలా బలంగా ఉంటాం. తర్వాత బుధుడు శుక్రుడు యొక్క స్థితి 9వ స్థానం ముందు బలంగా ఉంటాం. ఈ అమ్మాయికి మంచి విద్య, ఉన్నత స్థితి, మంచి ఉద్యోగము, ప్రభుత్వ ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వారి ఇంట్రెస్ట్ని బట్టి ప్రిపేర్ అవ్వమని చెప్పండి. అయితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, పాప శనికుజ కేతు యొక్క నవగ్రహ శ్లోకాలు రోజు పఠించమని చెప్పండి. ఆ అమ్మాయి భవిష్యత్తు బాగుంటుంది. అన్ని విధాలుగా మంచి ఫలితాలు వస్తాయి. శని, కుజ, కేతు నవగ్రహ శ్లోకాలు పఠించాలి. శని, కుజ, కేతు. అవునండి. ఏం చదువుతుంది పాప? బీటెక్ 3rd ఇయర్ చేస్తుంది సార్. మంచి. ఎక్కడ? మీ ఊర్లో అయినా లేకపోతే? తిరుపతి సార్. తిరుపతి. మంచిది. ఇప్పుడు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఏం తెలుసు? ఎట్లా ఫ్యూచర్ బాగుందా, ఎట్లా గవర్నమెంట్ జాబ్స్ అప్లై చేసుకోండి, ఎట్లానే ఇప్పుడు అదే చెప్పాక గవర్నమెంట్ జాబ్ యోగాలు ఉన్నాయి. తన ఇంట్రెస్ట్ ఉంటే ప్రిపేర్ అవ్వమని చెప్పండి. జాతకం అంతా బాగుంది. ఒకటి చిన్న చితక శని కుజ కేతుల వలన సహజంగా వచ్చేటువంటి ఇమ్యూనిటీ, అంటే రోగ నిరోధశక్తి తక్కువగా ఉండటం వల్ల జలుబు, దగ్గు, తుమ్ములు ఇలాంటివి రావటము, కొంత చిన్నపిల్లల మనస్తత్వం, మూర్ఖత్వం అంటారు కదా, అందుకని కొంత స్టెబిలిటీ కారణం అవుతుంది. దానికి ఈ రెమెడీ సరిపోతుంది. జాతకం అంతా బాగుంది. ఎప్పుడన్నా మీ అమ్మాయి జాతకంలో ఆ దోషం ఉంది, ఈ దోషం అంటే నమ్మాల్సిన అవసరం లేదు. ఓకే, జాతకం అంతా బాగుంది. పెళ్ళప్పుడు మీ వాళ్ళు కుజ దోషం అని ఎవరైనా అంటారేమో, అది కూడా వర్తించదు ఇక్కడ. ఓకే, అది ఎక్కడ చూపించకండి. అన్ని బాగుంటాయి, మంచి జాబ్ వస్తుంది. గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవ్వమని చెప్పండి. పెళ్లి ఎప్పుడు ఉంది స్వామి? పెళ్లికి ఇంకా టైం ఉంది, చిన్నమ్మాయి కదా. పెళ్లి టైం చాలా ఉంది మీకు. ఇప్పుడు పెళ్లి టైం అంటే ఈ సంవత్సరం సెప్టెంబర్ నుంచే మొదలవుతుంది. కానీ మనం పెళ్లి చేయం కదా. సహజంగా ఏమవుతుందంటే పెళ్లి గడియలు ఉంటాయి. పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళు, పెళ్లి గడియలు వచ్చే రాపోయినా బలవంతం చేసేవాళ్ళు. ఇప్పుడు మీ అమ్మాయి గొప్ప అమ్మాయి అవ్వాలని నువ్వు అనుకుంటావు కదా. మీ అమ్మాయి ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీరో లేకపోతే హై ప్రొఫైల్ ఉండాలని కోరుకుంటారు. అవన్నీ అదే చేయండి పెళ్లి. మీ అమ్మాయి జాతకం చాలా చాలా బాగుంది. మంచిదండి, శుభమండి. సమస్య పరిష్కారంలో మరొక లైన్లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. జగృత నమస్కారం అండి. నమస్కారం అండి. చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? మాది గుప్పల్పేట జిల్లా. ఓకే, రేవణ మండలం. ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? మా బిడ్డ గురించి తెలుసుకుందామని. పేరు, పుట్టిన తేదీరాలు చెప్పండి. పుట్టిన తేదీ 6/9/1993.
టైం అండి టైం పొద్దున 8 నుండి 10 లోపు. 8 చాలా గ్యాప్ వస్తుందండి, అంత తేడా ఉంటే కష్టం కదా. ఎక్కడ పుట్టారు? వరంగల్ హన్మకొండ. 6 సెప్టెంబర్ 1993 9:30 భరణి నక్షత్రం 1వ పాదం మేషరాశి తులా లగ్నంలో పుట్టింది అమ్మాయి. ఆ, ఓకే, ఈ జాతకురాలకి ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ చంద్రమహాదశ. చంద్రుడు, శని, రవి, బుధులు చాలా బాగున్నప్పటికీ, అంటే వీళ్ళు బాగుండటం వల్ల మంచి చదువు, ఉద్యోగాలు అన్నీ ఉంటాయి. కానీ ఈ పాప జాతకంలో గురు కుజులక స్థితిగతుల వల్ల వయోజీతం బాగోదు, వయోజీతంలో ఇబ్బందులు ఉంటాయి. కావున కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. దానికి కాను పాప గురు కుజులకి రోజు శ్లోకాలు పఠించమని చెప్పండి. రోజు గురు కుజ కేతు నవగ్రహ శ్లోకాలు పొద్దున 6లో పఠించమని చెప్పండి. లక్ష్మీనరసింహ స్వామిని ఆరాధించాలి. మీ డౌట్ ఏం చెప్పండి ఇప్పుడు. పెళ్ళి విడాకులైంది. అవును, అదే అందుకే అడుగుతుంది, పెళ్ళి అయ్యాక విడాకులు అవుతాయి. అందుకే వయోజీతం బాగాలేదని మీ టైం సెట్ చేయడానికే చెప్పారు. మీరు 8 నుంచి 10 మధ్యలో అన్నారు. కాంబినేషన్స్ బట్టి మనం చెక్ చేసుకుంటున్నాం. విడిపోతారు అనేది ఇండికేషన్. తులాలగ్నం అయితే డైవర్స్ వస్తుంది అని ఇండికేషన్. పెళ్లి అయింది, విడాకులు అయింది, మళ్ళీ సంబంధాలు వస్తానే పోతున్నాయి. కారణం ఏందని మీకు ఫోన్ చేసిన. పెళ్లి విడిపోవడానికి కారణము 12 ఏంట గురు కుజుల యొక్క స్థితి. అర్థమైందా? నెక్స్ట్ మ్యారేజ్ అప్పుడు కూడా కొద్దిగా జాగ్రత్త చూసి చేసుకోండి. ఆ అమ్మాయి చాలా కోపం ఎక్కువ, ఆ అమ్మాయిని ఒప్పించడం కష్టం, కన్విన్స్ చేయటం. ఓకే, కొద్దిగా అమ్మాయి మార్చుకోవాలి, యాటిట్యూడ్స్ మార్చుకోవాలి పాప, లేకపోతే ఇబ్బంది పడతారు. ఓకే, నెక్స్ట్ది కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళకపోతే, సాఫ్ట్ ఉన్న అబ్బాయిని ఎత్తుకోకపోతే మళ్ళీ మనకి ఇబ్బందులు వస్తాయండి. పాపలో మార్పు రావాలి. ఏం చదువుకుంది ఈవిడ? బిఎస్సీ నర్సింగ్. ఇక్కడ జాబ్ చేస్తున్నారా? బిఎస్సీ నర్సింగ్ జాబ్ ప్రైవేట్లో చేస్తుంది. మంచిది మంచిది. ఓకే అండి, ఇది జాగ్రత్త తీసుకోండి. నెక్స్ట్ కూడా ఆ అబ్బాయిని పూర్తి జాగ్రత్తగా విశ్లేషణ చేసుకోండి, సరేనా? మంచిదండి, శుభం. సమస్య పరిష్కారంలో మరొక కళ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం. మీ పేరు, ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? సార్, మా అబ్బాయి గురించి తెలుసుకోవాలని. ఆ అబ్బాయి పేరు, పుట్టిన తేదీలు ఇవ్వండి. చంద్రశేఖర్ అండి. చంద్రశేఖర్. ఓకే. 7వ తారీఖు 12వ నెల 2002 అండి. టైం అండి? 6:15 ఉదయం. ఎక్కడ పుట్టాడు చంద్రశేఖర్ అండి? జనగాం జిల్లా అండి, ఇక్కడ ఊర్లేన విలేజ్. చూడండి, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం చంద్రశేఖర్ పూర్వాషాఢ నక్షత్రం 4వ పాదం ధనురాశి లగ్నం వృశ్చిక లగ్నంలో పుట్టాడండి. ప్రస్తుతం బాబుకి కుజదశ నడుస్తుంది. ఈ జాతకానికి కుజుడు బలహీనంగా ఉండటం వల్ల కొంత ఫలితాలు, కష్టపడిన దానికి ఫలితం రాకపోవడం జరుగుతూ ఉంటుంది. అది ప్రస్తుత పరిస్థితుల్లో మనం చూసుకుంటే మంచి ఉద్యోగం లభించకపోవడం జరుగుతుంది. తర్వాత అలాగే ఫ్రెండ్స్తో కొద్దిగా చికాకులు ఉండడానికి కారణం అవుతుంది, కోపం ఎక్కువగా ఉండడానికి కారణం అవుతుంది. తర్వాత బాబు జాతకంలో బుధుడు యొక్క స్థితి వల్ల ఆర్థికంగా ఎదుగుదల అనేది తొందరగా కనిపించదు. ఈ అబ్బాయి ఫ్రెండ్స్కి డబ్బులు సంపాదించుకునే యోగాలు ఉన్నప్పటికీ ఈ అబ్బాయి కొద్దిగా ఆలస్యంగా ఏర్పడటము ఉంటుంది. తర్వాత ఆలోచనలో చాలా మానసికంగా సంఘర్షణ పడుతుంటాడు. అందువల్ల కుజ బుధ శనికి పరిహారాలు చేసుకోవాలి. రోజు పొద్దున 6 లక్ష్మీనరసింహ స్వామి వారిని ఆరాధించాలి. ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి. మా అబ్బాయికి చదువు చదివింది కానీ ఇంకా జాబ్ వస్తలేదు. జాబ్ గవర్నమెంట్ జాబ్ అవకాశాలు ఉన్నాయా? గవర్నమెంట్ జాబ్ అవకాశాలు తక్కువ, ప్రైవేట్ జాబు వెళ్ళాలి. నేను చెప్పిన శ్లోకాలు చేసుకుంటే జాబ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ జాబ్ ఏదొచ్చినా ముందు జాయిన్ అయిపోమని చెప్పండి. ఏం చదువుకున్నాడు ఈయన? డిగ్రీ చదివింది సార్. డిగ్రీ. ఏ డిగ్రీ అండి? ఎక్కడ? మీ ఊర్లోనా? ఇక హన్మకొండలో. హన్మకొండలో చదివారు. ఓకే ఓకే. ఇప్పుడు డిగ్రీ హైయర్ ఎడ్యుకేషన్కి ఏం పంపించే ఆలోచన లేదేమో మీకు? ఇక అదే ఆడదాకా చదివిండు, ఇంకా చదివంటే జాబ్ చేద్దామని మొన్న ఏదో రైల్వే పడితే రాసిండు. గవర్నమెంట్ జాబ్ అంటే ప్రయత్నం అయితే చేయమనండి, ఛాన్సెస్ తక్కువ, ప్రయత్నం అయితే చేయమనండి. ఓకే, ప్రస్తుతానికి అయితే ప్రైవేట్ చేస్తాను. ప్రైవేట్ చేయండి, చదివించండి కొద్దిగా, చదువుకోమని చెప్పండి. డిగ్రీ ఏంటి? బీకామా లేకపోతే ఏంటి అబ్బాయి? ఇది కంప్యూటర్ బీకామ్ తీసుకున్నాను. బీకామ్ కంప్యూటర్స్. మరి కొద్దిగా ఏదైనా చదివించండి అబ్బాయిని, లాస్ట్ సెట్ రాయించి ఇలా కానీ ఇలా చేయించండి. ఓకే, నేను చెప్పిన శ్లోకాలు కుజ బుధ శనికి శ్లోకాలు చేయమని చెప్పండి. ఓకే అండి, మంచిదండి, శుభం. సమస్య పరిష్కారంలో ఇంకొక లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జగరత నమస్కారం అండి. నమస్కారం అమ్మా, మీ పేరు, ఎవరి గురించి తెలుసుకోవాలి? నా పేరు వరలక్ష్మి అండి. మా బాబు గురించి తెలుసుకోవాలి. అమ్మా, బాబు పేరు, పుట్టిన తేదీలు ఇవ్వండి అమ్మా. మా బాబు పేరు వివేక్ అండి. వివేక్. పుట్టినతేదీ అక్టోబర్ 26, 91. టైం అమ్మా? టైం ఉదయం 6:45 అండి. ఎక్కడ పుట్టారు? వైజాగ్లో. వైజాగ్. చూడమ్మా, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీ అబ్బాయి వివేక్ రోహిణి నక్షత్రం 1వ పాదం తులా లగ్నం వృషభ రాశిలో పుట్టాడు. అవునండి. బాబు జాతక రీత్యా శని స్వక్షేత్ర స్థితి, లగ్నం ముందు బుధుడు, ఇవన్నీ బలమైనటువంటి విద్యా యోగాలు, ఉద్యోగ యోగాలు. అయితే బాబు జాతకం ఏమైందంటే అమ్మా, గురు శుక్రుల యొక్క స్థితి వలన వివాహం ఆలస్యం అవడము, చేసిన పనికి గుర్తింపు రాకపోవడము,
లేకపోతే హ్యాపీనెస్ని పూర్తిగా పొందలేకపోవడం, సన్యాసి యోగం అంటారు. అలాగే స్కిన్ ఇష్యూస్, చర్మానికి సంబంధించిన ఎలర్జీస్ కానీ, చిన్న చిన్న ఫుడ్ ఎలర్జీస్ కానీ రావడానికి కారణాలు అవుతారు. ఈ మధ్య బాగా వెయిట్ గెయిన్ ఏమైనా అనిపిస్తుందా లాస్ట్ 3 monthsలో 6 monthsలో? గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ ఏమన్నా? వెయిట్ డైట్లో ఉంటాడండి బాబు. డైట్లో ఉంటే సరే, మంచిది డైట్లో ఉంటే. అయితే మీరు గురు రవికి చంద్రుడికి పరిహారాలు చేయించండి. ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి. మా అబ్బాయికి వివాహం చేద్దామంటే అవ్వట్లేదండి. ఏ కారణం నేను చెప్పా, మీరు అడగకుండా చెప్పా. ఈ కాంబినేషన్ లేటు. నేను చెప్పిన చేయండి, పెళ్ళి అయిపోతుంది. గురు శుక్ర రవి చంద్రులకి జపాలు చేయించండి. జపాలు చేయించాలి. పక్కా చేయాలి. శ్లోకాలు కూడా చదువుకోవాలి. ఆయన మీకు ఎక్కడ ఇబ్బంది వస్తుంది పెళ్లిలో? పెళ్లి సంబంధాలు వస్తున్నాయండి, దగ్గరకు వస్తున్నాయి, తిరిగిపోతున్నాయి. ఎందుకు తిరిగి? రీజన్ ఏంటి? ఏదో రీజన్, అమ్మాయి నచ్చలేదను, జాతకాలు సెట్ అవ్వట్లేదను. అసలు జాతకాలు సెట్ అవ్వడానికి అసలు మీ అబ్బాయికి దేనివల్ల లేట్ అవుతుందో అది తెలియదు. జాతకాలు సెట్ అవ్వలేదు ఎలా చూస్తారు? అర్థమైందా? జాతకాలు సెట్ ఇంకా 91లో పుట్టిన అబ్బాయి ఎంత ఏజ్ చెప్పండి? 33 వచ్చినప్పుడు ఇంకా జాతకాలని మీనమేషాలు లెక్క పెట్టుకుంటే ఎట్లాగా? మీరు పాయింట్లు చూడకండి అమ్మ. పాయింట్లు చూస్తే అంతా ఎప్పుడు ఇబ్బంది ఉంటుంది. పూర్తి జాతక విశ్లేషణ చేసుకోండి. అర్థమైందా? ఏమవుతుందంటే ఇప్పుడు రాక్షస గణం దేవగణం అంటారు. అందరు రాక్షసులే, దేవుడు ఎవరు దైవగణాలు లేరు, అందరు రాక్షసులే ఇప్పుడు ఉన్నోళ్ళంతా. అర్థమైందా? అది పట్టించుకో. తర్వాత యోని కూటాలని చూస్తారు, పిల్లి ఎలుక. ఏముంది అసలు 36 పాయింట్లు వచ్చినాడు 3 గంటలు విడిపోతున్నాడు. అందుకని మన జాతకాల మీద అపనమ్మకం ఏర్పడుతుంది. పూర్తి జాతక విశ్లేషణ ఎవరు చేయట్లేదు. అందువల్ల 33 ఏళ్ళు వచ్చే జాతకం మీద ఇంకెక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టకుండా నేను చెప్పిన పరిహారాలు చేయండి. మంచి అమ్మాయి వస్తే పెళ్ళి అయిపోతుంది. మేజర్ ప్రాబ్లం ఈ కాంబినేషన్స్ ఇవి, అంతే కదా? మధ్యలో కొంచెం దైవభక్తి తక్కువ అండి అబ్బాయి. ఎలాంటి మూఢనమ్మకాలు అంటాడు, నమ్మడు. అంతే. అవును, మీరు అలా పాయింట్లు చూపి పెళ్లి చేస్తే మూఢనమ్మకాలు అంటాడు. కరెక్ట్గా చెప్పాల్సి వాడు చెప్తే నమ్ముతారు. అర్థమైందా? అర్థమైందమ్మా? మీ అబ్బాయికి మూఢనమ్మకాలు అంటే మీరు ఇన్ని పూజలు చేశారు 33 ఏళ్ళు, గత 8 ఏళ్ళకి పూజలు చేస్తున్నావా పెళ్లికని? అదేనమ్మా, అందుకే నమ్మకం రాదు. నువ్వు కరెక్ట్ చేసే పద్ధతి మీరు చేస్తే, అరే మా అమ్మ కష్టపడంగానే ఒక ఫలితం వచ్చింది, ఉద్యోగం అభివృద్ధి వచ్చింది, మాకు ఇల్లు కట్టుకుని రకరకాలుగా ఉండి అరే నమ్మచ్చు అమ్మాయి చేస్తున్న సక్సెస్ అనేది వస్తుంది. ఇక్కడ నమ్మకపోవడానికి కారణం ఏంటి? మన పూజలు అనేవి దేనికి అవసరం దానికి పూజలు చేస్తే ఫలితం రాదు. కర్మను కరెక్ట్గా తెలుసుకుని చేస్తే వస్తుంది సాధన. అర్థమైందా? ఇప్పుడు 16 గురువారాలు ఏ చెప్తారు, ఇలాంటి వాటి వల్ల ఫలితాలు ఏముంటే ఏముండదు. ఎంగేజ్ అవుతారు, టైం వేస్ట్ అవ్వకుండా ఎంగేజ్ అవ్వటం, మంచి పద్ధతికి వెళ్ళటం జరుగుతుంది తప్పితే కర్మలు పోవు. కర్మలు బాగుండి నేను చెప్పాలు మంచి వ్యక్తితో చేయించండి. మీ వైజాగ్లో గురు రవి చంద్ర శుక్రులకి. యాక్చువల్గా అబ్బాయి లవ్ మ్యారేజ్ అవ్వాలి, బంధువుల అమ్మాయిలతో కానీ అవ్వాలి యాక్చువల్గా. అర్థమైందా? అవునండి, అవ్వాల్సింది యాక్చువల్గా. ఓకే, కానీ ఈ కాంబినేషన్స్లో మనం దెబ్బతిన్నాం, గురు శుక్రుల కలయికతో దెబ్బతిన్నాం. అందువల్ల క్షోభ. ఎక్కడన్నా అమ్మాయి ప్రపోజల్ చెప్పి ఉండొచ్చు, అబ్బాయి ఒప్పుకొని ఉండకపోవచ్చు కూడా ఇప్పటికీ. అయితే గురు చంద్ర రవికి శుక్రులకి జపాలు చేయించండి. ఓకే, డెఫినెట్ పెళ్ళి అయిపోతుందమ్మా విత్ ఇన్ నో టైం. అంతే. నెక్స్ట్ ముహూర్తాలంటే మనం జూలై 22 నుంచి పెట్టుకుందాం. అర్థమైందా? ఇప్పుడంటే అయిపోతాయి కదా మనకి. జూన్ 10 నుంచి మళ్ళీ మౌఢ్యం వస్తుంది, ఏం వస్తుంది ఇబ్బంది. మధ్యలో కొన్నే ఉన్నాయి. ఓకే, ఎక్కడ ఉన్నారు అబ్బాయి? ఇండియాలో ఉన్నాడు, బయట ఉన్నాడా? అబ్బాయి ఇక్కడే ఉన్నాడండి, వైజాగ్ లో ఉన్నాడండి. బ్యాంక్ జాబ్ అండి అబ్బాయి. మంచిది అయితే. ఓకే, నేను చెప్పిన జాబ్ అన్ని బాగానే ఉన్నాయండి. పెళ్లి విషయంలోనే అంటే ఇప్పుడు ఏమవుతుందంటే అమ్మ, మీరు అమ్మాయిల సంబంధాలు చూస్తున్నప్పుడు మామూలుగా కొన్ని జాబ్స్కి 90% సాఫ్ట్వేర్ జాబ్ అయితే యాక్సెప్ట్ చేస్తున్నారు చాలామంది. బ్యాంక్ జాబ్స్ కానివ్వండి ఇలాంటి వాటికి యాక్సెప్ట్ చేయట్లేదు. అక్కడ మనకి 70% ఫిల్టర్ అవుతాయి. రిమైనింగ్ మనకి 30% ఏం చేస్తారంటే, మనం జాతకాలు ఇచ్చినప్పుడు పూర్తి అవగాహన లేకపోవడం వలన ఈ అబ్బాయి కుజ దోషం ఉందని ఒకళ్ళు, ఇంకో దోషం ఉందని చెప్పేసి ఒకటి, తర్వాత 2 మ్యాచ్ చేసుకున్నప్పుడు ఈ యొక్క రాక్షస గణం, దైవగణం, పిల్లి, ఎలుక, యోనికూటాలు ఇవన్నీ చూసి తారాబలాలు ఇవన్నీ 7 పాయింట్లు వచ్చినా కానమ్మా హ్యాపీ మ్యారేజ్ లైఫ్ 50 ఏళ్ళు చేసిన వాళ్ళు బోల్డ్ మంది నేను చూసాను. అక్కడ పాయింట్ల వల్ల ఏం ఉండదమ్మా. దానివల్ల ఎందుకంటే సబ్జెక్ట్ని కరెక్ట్గా తీసుకెళ్ళలేకపోవడం వల్ల గత 10 ఏళ్ళుగా పాయింట్లు చూసి పెళ్లి చేయటం, పెట్టుడు ముహూర్తాలు పెట్టుకుని పెళ్లి చేసుకోవడం వల్ల ఫెయిల్ అయినప్పుడు అందరు యువత ఏం చేస్తుంది, జ్యోతిష్యం మూఢనమ్మకం అంటుంది. మీ అబ్బాయి అందుకే నమ్మడు. వాళ్ళ కలీగ్స్లో ఎవరికో జాతకాలు చూసి పెళ్లి చేస్తుంటారు, గొడవలు అవుతుంటాయి, అయిపోయాయి. ఎందుకు నమ్మాలి? నేను కూడా నమ్మాలి అలా చేస్తే. అదేమా, మీరేం టెన్షన్ పడకండి. నేను చెప్పిన శ్లోకాలు చేయమని చెప్పండి, జపాలు చేయించండి. దానికి ముందుగా ఒకసారి సింహాచలం అప్పన్న గారికి కళ్యాణం చేయించండి ఫస్ట్. మీకు వచ్చే సంబంధాల క్వాలిటీ పెరుగుతుంది. అప్పుడు జపాలు చేయించండి, అప్పుడు మీ అబ్బాయికి నమ్మకం వస్తుంది. సరేనా? స్కిన్ ఇష్యూస్ ఏం లేవు కదా? కొద్దిగా ఈ మధ్య లాస్ట్ 2-3 monthsలో కొద్దిగా జాగ్రత్తగా ఉండమని చెప్పండి. స్కిన్ ఇష్యూస్ మొదలవుతాయి, జాగ్రత్త అని చెప్పండి. ఓకే, మంచిదమ్మా. జయగురత్తమ్మ, శుభం. సమస్య పరిష్కారంలో ఇంకొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత్త, నమస్కారం అండి. నమస్కారం అండి గురుగారు. నమస్కారం. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, అడుగుని తెలుసుకోవాలి.
మా పేరు రోహిత్ గౌడ్ అండి, మేము సిద్దిపేట నుండి. సిద్దిపేట. చెప్పండి, డీటెయిల్స్ చెప్పండి. నా పేరు రోహిత్ సార్. నేను 3/7/2001 బర్త్ డేట్. 3/7/2001. నాకు టైం చెప్పినా 6:58 AM సార్. 6:58 AM. సిద్దిపేటకే పుట్టినావా బాబు? లేదు సార్, రామాయంపేట. రామాయంపేట. ఓకే ఓకే. నువ్వు జ్యేష్ఠ నక్షత్రం 1వ పాదంలో పుట్టావమ్మా. ఓకే గురుగారు. వృశ్చిక రాశి అంటారు, లగ్నం కర్కాటక లగ్నం. ఓకే, నీ జాతకరీత్యా కుజుడు స్వక్షేత్రంలో ఉంటాము. తర్వాత రవి గురుల యొక్క స్థితి ఏదైతే ఉందో, లగ్న వర్గోత్తమ స్థితి, ఇవన్నీ కూడా నీకు ఒక మంచి స్థితిని ఇస్తాయి. అంటే నువ్వేమైతే చేస్తావో నువ్వు ఆ రంగంలో గొప్పవాడు అవడానికి. నేను గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతాను గురుగారిని, ప్రిపేర్ అయితే తప్పకుండా గవర్నమెంట్ జాబ్ వస్తుంది. ఇది జాతకంలో ఉన్న యోగం. అయితే ఇక్కడ మనకు వచ్చే ఇబ్బందులు ఏంటంటే బుధుడు శని రాహు వలన ఏమవుతుంది, మనకి ఇంట్రెస్ట్ తగ్గిపోవటము, చదివిన పాఠ్యాంశాలు కానీ చేసేటువంటివి గుర్తు రాక, లాజికల్ రీజనింగ్ కావచ్చు, అనలిటికల్ రీజనింగ్ కావచ్చు, ఏదైనా ఉంటుంది కదా, దాంట్లో మనం ఫెయిల్ అయిపోతూ ఉంటాము. దాని కారణాలు శని బుధ రాహులు అవుతున్నారు. అందువల్ల శని బుధ రాహు శ్లోకాలు గట్టిగా చేయండి, రోజు పొద్దున్న చేయండి. ఎంత ట్రై చేసినా రావట్లేదు. ఏం చేశారు? జాబ్స్ ట్రైల్ ఏం చేశారు? నా బీటెక్ అయిపోయింది సార్. ఏం జాబ్ ట్రై చేశారండి అంటున్నా? సాఫ్ట్వేర్ జాబ్ ట్రై చేశారు, గ్రూప్ 1 రాసిన, ఎస్ఎస్సి సీజర్ రవి రాసినా కానీ రాలేవు. వస్తాయి అన్ని ఒకేసారి వస్తాయి. 2001 అంటే 2 times రాసి ఉంటావు, 2 years నుంచి రాస్తున్నావు కదా. 1 time 2 time రాసిన. 1 time ఎక్కడికి వస్తుంది కానీ నేను చెప్పిన చేయి, నీ గవర్నమెంట్ జాబ్ యోగం ఉంది, అన్ని రాయండి. ఓకే గురుగారు. ఓకే, శని బుధ రాహు లైఫ్ ఎలా ఉంటుంది గురుగారు? లైఫ్ మంచిది. ఇప్పటికి చాలా ఇబ్బందులు పడుతున్నా. అంటే చెప్పేది నువ్వు పుట్టినప్పటి నుంచి ఈ రోజు 2023 నవంబర్ వరకు అన్ని కష్టాలే మీకు, మీ నాన్నగారికి, ఇంట్లో వాళ్ళందరికీ. అయితే ఇప్పుడు మార్పు అనేది వస్తుంది. ఓకే, ఆ మార్పు ఈ శని బుధ రాహు శ్లోకాలు చేసుకుంటే చాలా బలంగా మీకు కనిపిస్తుంది. అర్థమైందా? ఓకే గురుగారు. ఏనా? థ్యాంక్ యూ గురుగారు. మంచిదండి, శుభమండి. సమస్య పరిష్కారంలో ఇంకొక కాల లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జగరత్త నమస్కారం అండి. సార్ నమస్తే అండి. నమస్కారం. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలి? సార్ నా పేరు సైదుల్ అండి, నేను విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? సార్ అది జాబ్ చేస్తున్నాను సార్, అంటే ప్రమోషన్ ఇంటి గురించి చేస్తాను. ఓకే, మీ గురించేనా? పుట్టిన తేదీలు చెప్పండి. 25/7/1985 అండి. 85. టైం అండి? ఈవినింగ్ అండి 9 o'clock అండి. రాత్రి 9 o'clockకి. అవునండి. స్వాతి నక్షత్రం 4వ పాదం తులారాశి కుంభలగ్నంలో పుట్టారండి మీరు. కరెక్టే అండి. ఓకే, ఇక్కడ ఏమవుతుందంటే అండి, మీ కుంభలగ్నానికి ప్రస్తుతం నడుస్తున్నటువంటిది బుధ మహాదశ. ఈ జాతకానికి బుధులు బాగున్నప్పటికి కూడా మీ జాతకంలో రవికుజుల ఒక స్థితి 6వ ఇంట రవికుజుల వలన వృత్తుల అభివృద్ధి రావడం లేదు. ఏంటి, రవికుజులు 6వ స్థానంలో ఉండటం వల్ల మనకి వృత్తుల అభివృద్ధి రాదు, చేసిన పనికి గుర్తింపు రాకపోవడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల మీరు రవికుజ శని చంద్రులు నవగ్రహ శ్లోకాలు రోజు పఠించండి. ఇప్పుడు ఏం జాబ్ చేస్తుంటారు మీరు? నేను అంటే ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నానండి. ఏంటి, ఏ డిపార్ట్మెంట్, ఏంటి మీ క్వాలిఫికేషన్, ఏం చేస్తుంటారు? మార్కెటింగ్, సేల్స్? ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అండి. ఫైనాన్స్. ఏంటి, బీకామ్ చదువుకున్నారా, ఐసీడబ్ల్యూ మధ్యలో ఆపారా? బీకామ్ అండి. బీకామ్. ఓకే, ఇప్పుడు మీరు జాబ్ నేను చెప్పినది చేసి మీరు జాబ్ సప్లై చేసేయండి. అర్థమైందా? ఓకే. మంచిగా ఇల్లు కూడా కట్టుకుంటారు 2027 ఫిబ్రవరి తర్వాత. ఓకే, ఇంకేం డౌట్స్ ఉన్నాయా? లేదండి. మంచిది, శుభం. మనకు ఒక కాలర్ మాట్లాడారండి, ఏమనంటే ఎప్పుడు రావచ్చు, ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ప్రమోషన్? 86లో పుట్టారు, చాలా కాలం జాబ్ చేస్తున్నారు, కానీ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటున్నారు శ్లోకాలు చదవగానే. ఇక్కడ ఏముంటుందంటే రిజల్ట్ అనేది కర్మ తీవ్రతను బట్టి ఉంటుంది. చాలామంది ఇలా అనగానే రిజల్ట్ వచ్చేస్తుందని, కర్మ తీవ్రతను బట్టి. అంటే ఇప్పుడు నాకు 1 కోటి రూపాయలు అప్పు ఉందనుకోండి, నా జీతం 5,000 అయినప్పుడు నేను అప్పు ఎలా తీరుస్తాను? 1 కోటి రూపాయలు అప్పును 5,000 జీతం ఎలా తీర్చగలను అనేది జనాలు అర్థం చేసుకోవట్లేదు. ఎక్కడికి వెళ్ళిపోయి గుడికి వెళ్ళగానే ప్రదక్షిణ చేయగానే రాదు. కాకపోతే ఆ ఇంటెన్సిటీ ఆఫ్ కర్మని జాగ్రత్తగా బేరీజ్ వేసి సాధన చేసినట్లయితే డెఫినెట్గా ఫలితాలు వస్తే దానికి ఒక టైం కావాలి. ఇప్పుడు 10 ఏళ్ళు, ఇప్పుడు నేను బీకాన్ చదువుకున్నాను, నాకు వెంటనే ప్రమోషన్ రావాలంటే దాని దగ్గర తర్ఫీదయ్యామా? వేరే కొంతమంది ఏంటంటే కన్ఫైన్ టు 1 ఏరియా, ఒకే ఏరియా కాంప్లసెన్సీ ఉంటుందండి. వాళ్ళు ఆ ఏరియా నుంచి మారరు, అదే కంఫర్ట్, అదే బెంచ్లో ఉండాలి, కానీ ప్రమోషన్ వచ్చేయాలి. ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ పనిచేస్తే జాతరీత్యా కర్మ అనేది పనిచేస్తుంది. తర్వాత ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, చాలామంది మీరు రెమెడీస్ చేస్తాను, జపాలు చేస్తారంటారు. జపాలు చేసే పద్ధతిలో పరాశరామహం అని చెప్పినటువంటి విధానం వేరుంది. ఓకే, ఒక గ్రహానికి ఇప్పుడు శనికి జపం చేయగానే 19,000 చేస్తాం, అలా కాదు. జాతకంలో షోడశ వర్గాన్ని పూర్తిగా బేరీజ్ వేసిన తర్వాత అష్టక వర్గంలో ఉన్నటువంటి బిందువును బట్టి జాతకం పరిహారాలు చేయాలి. అందువల్ల ఏంటంటే రిజల్ట్ అనేది కర్మ తీవ్రతను బట్టి ఉంటుంది. ఎలాగైతే 1 కోటి రూపాయలు అప్పు ఉన్న వాడికి 5,000 రూపాయలు జీతం వస్తున్నప్పుడు ఆ అప్పు తీరాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది, అలానే మనం చేసే సాధన బట్టి మన కర్మ ఏదైతే ఉందో ఆ తీవ్రత తగ్గడానికి సాధన పెంచుకుంటూ వెళ్ళాలి. తర్వాత రిజల్ట్స్ కొన్ని సందర్భాల్లో 90% వస్తాయండి. 90% బ్రహ్మాండంగా ఉంటుంది.
రిమైనింగ్ 10% ఏమవుతుందంటే వాళ్ళు పూర్తి జాతక విశ్లేషణలో కర్మ తీవ్రతని బేరీజు వేసుకుని ప్రతి గ్రహానికి ఆ మొత్తం షోడశ వర్గులు చెక్ చేసుకుని తర్వాత అష్టక వర్గులో ఉన్నటువంటి కాంట్రిబ్యూషన్ ఎంత, ఒక్కొక్క బిందువుకి ఎంత కాంట్రిబ్యూషన్ ఉంది, ఆ బిందువులకు ఒక సంఖ్య చెప్పడం జరిగింది. ఆ సంఖ్య ప్రకారం మనం దాన్ని మల్టిపుల్గా చేసుకుంటూ వెళ్ళినట్టే డెఫినెట్గా ధర్మబద్ధమైన న్యాయబద్ధమైన రిజల్ట్స్ బాగా వస్తాయండి. అందువల్ల ప్రతి ఒక్కరు కానీ అలా జాతకం చెప్పించుకోగానే హాంఫర్ట్ అయిపోతుంది, లేకపోతే పెళ్ళి ఏవుతుందో చెప్పలేరా, ఎటు నుంచి అమ్మాయి వస్తుంది, ఎలాంటివి వస్తాయి, ఇవన్నీ ఏంటంటే కొన్ని వేగ్గా ఉంటాయండి క్వశ్చన్స్. ఈ రోజుల్లో అవ్వవు. పూర్వకాలంలో ఏమయ్యేదంటే మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ తక్కువగా ఉండటం వల్ల కానీ జనాలు తక్కువగా ఉండటం వల్ల ఏమవుతుంది, ఈ అబ్బాయి జాతక రీత్యా ఈశాన్యం నుంచి సంబంధం వస్తుంది అనగానే వెంటనే ఈశాన్యం ఎవరున్నారు, బంధువులు ఎవరున్నారు, అక్కగారి పిల్లలు ఎవరున్నారు, పెదనాన్నగారి పిల్లలు ఎవరున్నారు, దాయిదులు ఎవరున్నారు, కౌరవమించేవాళ్ళు. ఇలా గురుగారు చెప్పారు కరెక్ట్గా ఈశాన్యం అదే టైంలో అమ్మాయి ఉంటుంది. ఎందుకంటే జనాలు ఆ టైంలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అలాంటివి. ఈ రోజుల్లో మనం చూసుకుంటే ఏమవుతుంది, మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్లో ఆ అమ్మాయి ఈశాన్యంలో పుట్టినా అబ్బాయి ఈశాన్యంలో పుట్టినా వెస్ట్లో ఉండొచ్చు, వాళ్ళు అక్కడ జాబ్ చేస్తూ ఉండొచ్చు. అందువల్ల ఏంటంటే సో మెనీ పర్మిటేషన్ అండ్ కాంబినేషన్స్ అనేవి ఉన్నాయి. కాబట్టి జాతకంలో ఎప్పుడు రిజల్ట్ అనేది మనం చేసే సాధనను బట్టి ఉంటుంది, తర్వాత కర్మ తీవ్రతను బట్టి ఉంటుంది. కర్మ తీవ్రతకి మనం ఎన్నాళ్ళు చేయాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో 10 ఏళ్ళు చేసినా రాకపోవచ్చు అండి. ఇప్పుడు నా దగ్గర కొంతమంది ఒకళ్ళిద్దరు ఉంటారు, వాళ్ళకి కొన్ని దశలు ఉంటాయి. మనం ఎప్పుడు చెప్పుకుంటాం, మేష లగ్నానికి బుధ దశ, వృషభ లగ్నానికి గురు మహాదశ, మకర లగ్నానికి గురు మహాదశ రవి మహాదశ, కర్కాట లగ్నానికి బుధ మహాదశ శని మహాదశ, సింహ లగ్నానికి శని మహాదశ చంద్ర అంతర్దశ. ఈ దశల్లో కొన్ని చోట్ల ఎంత కష్టపడిన రిజల్ట్ రాదు. అక్కడ మనకేంటి ప్రొటెక్షన్ వస్తుంది. ప్రొటెక్షన్ కోసమే మీరు పరిహారాలు చేయాలి. అంటే 10,000 పోతనే ఆ 10,000 పోయినప్పుడు కూడా అట్లీస్ట్ మనకి అన్నం దొరకడానికి, ఇలాంటి వాటికి ప్రొటెక్షన్ కోసం, సెల్ఫ్ రెస్పెక్ట్ని కాపాడుకోవడం కోసం, ప్రొటెక్షన్ కోసం, డిఫెన్స్ కోసం మాత్రమే కొన్ని సందర్భాల్లో మన జపాలు ఉపయోగపడతాయి. అందువలన ఎవరైతే ప్రేక్షకులు చూస్తుంటారో మీరు పరిహారాలు చేసుకున్నప్పుడు మీ అంతటా మీరు ఎంత సాధన చేస్తున్నారో ఆ కౌంట్ని మీరు కరెక్ట్గా తీసుకుని పరిహారాలు జాగ్రత్త చేసుకున్నట్టయితే డెఫినెట్గా కర్మ తీవ్రతను బట్టి మీరు చేసేటువంటి పరిహారాలతో మంచి ఫలితాలు వస్తాయండి. జై గురుదత్త. సమస్య పరిష్కారంలో ఇంకొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయవరత నమస్కారం అండి. నమస్కారం గురూజీ. అమ్మా నమస్కారం అమ్మా, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలి? పుంగనూరు దగ్గర నుంచి గురూజీ, చిత్తూరు డిస్టిక్. అమ్మ ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? మా అబ్బాయి అండి, స్వర్ణతేజ పేరు. పుట్టిన తేదీలు చెప్పండి. పుట్టిన తేదీ 31/12/2000. టైం అమ్మా? 5:10 ఆదివారము. ఉదయమా సాయంత్రమా? ఉదయం అండి. ఉదయం 5. ఎక్కడ పుట్టాడు? ఉదయం. ఏ ఊర్లో పుట్టాడు? చీమనపల్లిలో, విలేజ్ లో. ఎక్కడ వస్తుంది అది? చిత్తూరు దగ్గర వస్తుందా, పీలేరు దగ్గర వస్తుందా? పుంగనూరు మండలము. పొంగనూరా? ఓకే. చూడమ్మా, మీరు ఇచ్చినటువంటి ఎలా ప్రకారం మీ అబ్బాయి తేజ శతభిష నక్షత్రం 2వ పాదంలో పుట్టాడండి. శతభిష నక్షత్రమా? 2వ పాదం, కుంభరాశి, వృశ్చిక లగ్నం అంటారు. ఓకే. ఈ వృశ్చిక లగ్నానికి ప్రస్తుతం నడుస్తున్నటువంటి గురు మహర్దశ. ఓకే. జాతకరీత్యా గురుడు చాలా బలంగా ఉన్నాడు, మంచి స్థితి అనేది చూపిస్తుంది. కాకపోతే కొద్దిగా బద్ధకం ఎక్కువగా ఉంటుంది, అన్ని వాయిదా వేస్తారు, తీవ్రమైనటువంటి కోపం కూడా ఉంటుంది, అగ్రెషన్ ఉంటుంది. దానివల్ల 50 సక్సెస్ అవ్వడం లేదు. దానికి కాను శని బుధ రాహుకి శ్లోకాలు చేయమనండి రోజు. కదిరి మీకు దగ్గరే కాబట్టి లక్ష్మీనరసింహస్వామి వారిని 6 నెలలకో సంవత్సరానికి ఒకసారి తప్పనిసరిగా దర్శనం చేయమని చెప్పండి. ఆ అబ్బాయికి అంత మంచి జరిగింది. ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి అమ్మా, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? జాబే రాలేదండి, దేంట్లోనూ సక్సెస్ కాలేదు. ఏం చదువుకున్నాడు? కంప్యూటర్. ఎక్కడ? చిత్తూరులో చదివాడా, బెంగళూరా? ఇక్కడే పలమేరులో. పలమేరు. ఓకే. మదర్ తెరీసాలో చదివింది. ఓకే. నేను చెప్పిన శ్లోకాలు చేయమనండి, ప్రయత్నం చేయమనండి, మంచి జాబ్ వస్తుంది. ఏది ఒక్క జాబ్ కూడా గవర్నమెంట్ జాబ్ లో మిస్ అయింది. గవర్నమెంట్ జాబ్ యోగాలు తక్కువ అండి. ఓకే. అందువల్ల ప్రైవేట్ జాబ్ యోగాలు ఉన్నాయి, గట్టిగా ట్రై చేయమనండి, నేను చెప్పిన శ్లోకాలు చదవమనండి, జాబ్ వస్తుంది. సరేనా? ఓకే. మంచిదమ్మా, శుభం. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయవ్రత నమస్కారం అండి. మా బాబు కోసం చూపించాలి. బాబు పేరు, పుట్టిన తేదీలు చెప్పండి. బాబు పేరు చరణ్ సాయిని. పుట్టిన తేదీ 15 తారీఖు 9వ నెల 2001. టైం అండి? ఉదయం 7:10. ఎక్కడ పుట్టాడు? ఉదయం 7:10. ఏ ఊర్లో పుట్టారు? జిల్లా. అప్పుడు ఒకప్పుడు నల్గొండ జిల్లా ఉండే, ఇప్పుడు భువనగిరి జిల్లా అయింది. వలిగొండ. ఓకే. మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీ అబ్బాయి వచ్చేసి కన్యా లగ్నము, ఆశ్లేష నక్షత్రం 3వ పాదం, కర్కాట రాశిలో పుట్టాడండి. అవునండి. ఓకే. మీ బాబు జాతరీత్యా కన్యా లగ్నానికి బుధుడు స్వక్షేత్రంలో ఉన్నారు, జాతకానికి మంచి యోగము.
గురుడు వర్గోత్తమ స్థితి మంచి స్థితిని చూపిస్తుంది. రవి స్వక్షేత్రంలో ఉండటం కూడా అన్నీ మంచివే. ప్రస్తుతం నడుస్తున్న శుక్ర మహాదశ మంచిదైనప్పటికీ కూడా ఆ శుక్రుడు చాలా బలహీనంగా ఉన్నాడు. 11వ ఇంట్లో ఉన్న శుక్రుడు యోగాన్ని ఎవరు అంటే ఏమవుతుంది, అన్నీ ఉన్నప్పటికి కూడా కలిసి రాకపోవటము, ఆర్థికంగా ఇబ్బంది పడటము, సక్సెస్ తక్కువగా ఉంటుంది, మానసిక క్షోభ ఎక్కువగా ఉంటుంది అబ్బాయికి. అందువల్ల మీరు శని శుక్ర కుజ గ్రహాలకు శ్లోకాలు రోజు పఠించమని చెప్పండి. శని శుక్ర కుజుడు. మీ డౌట్ ఏంటి చెప్పండి. ఇప్పుడు ఆరోగ్య సమస్యల మీద ఉంటాడు. అదే చంద్రశుక్రుడు కలయిక లాభంలో హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. దిష్టి తగిలినట్టు అవుతుంది, తర్వాత యూరినరీ ఇన్ఫెక్షన్స్, తొందరగా ఇన్ఫెక్షన్స్ రావటము, ఓకే, మానసికంగా బలహీనలు చేస్తారు, అన్నీ ఇబ్బందులు ఉంటాయి. అర్థమైందా సార్? అందుకని మీరు నేను చెప్పింది చేస్తే నయం అవుతుంది. ఇప్పుడు డాక్టర్స్ ఏమంటున్నారు అబ్బాయి హెల్త్ ఇష్యూ, ఉద్యోగం ఎట్లా ఉంటుంది, ఆ అబ్బాయి హెల్త్ ఇష్యూస్ ఏమంటున్నారు, డాక్టర్స్ ఏమంటున్నారు ఆరోగ్యం గురించి, ఏ హెల్త్ ఇష్యూస్ అంటున్నారు? ఆరోగ్య సమస్యలు ఏదో చెప్తున్నాడు, వస్తాడు ఏం చెప్పడు మనకు, ఆయన డాక్టర్ దగ్గర పోతాడు, చూపించుకుంటాడు, వస్తాడు. ఓకే ఓకే, చూడండి నేను చెప్పిన ఫాలో అవ్వండి. శుక్రుడు శని కుజులు డెఫినెట్గా అబ్బాయికి మార్పు వస్తుంది. ఓకే, జాగ్రత్త అండి, మంచిది. సమస్య పరిష్కారంలో మరొక లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జాగ్రత్త, నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలి? మా అబ్బాయి. మీ అబ్బాయి పేరండి? సాయికృష్ణ. సాయికృష్ణ. పుట్టిన తేదీలు చెప్పండి అబ్బాయివి. పుట్టిన తేదీ 8వ నెల 11వ తారీఖు 8వ నెల 2000 సంవత్సరం. 2000 సంవత్సరం. టైం అండి 2:58 మధ్యాహ్నమా? మధ్యాహ్నం 2:58 మధ్యాహ్నం. ఎక్కడ పెద్దపల్లిలో పుట్టాడా? హనుమకొండ. పూర్వాషాఢ నక్షత్రం 1వ పాదం, ధనుసు రాశి, ధనుర్ లగ్నం అండి. ఓకే, మీరు ఇచ్చిన టైం కరెక్టేనా సార్? ఎందుకంటే 2:55 వరకు ఒక లగ్నం ఉంటుంది, 2:55 తర్వాత ఇంకో లగ్నం ఉంటుంది. ఈ అబ్బాయికి ఈ మధ్యకాలంలో విద్య ఎలా ఉంది, ప్రమోషన్, జాబ్ ఎలా ఉంది, మీ హెల్త్ ఎలా ఉంది లాస్ట్ 5 ఏళ్ళుగా, మీ ప్రాపర్టీస్, మీ హెల్త్ ఎలా ఉంది లాస్ట్ 5 సంవత్సరాలుగా? 5 సంవత్సరాలుగా అయితే కంప్లీట్ లాస్లో ఉన్నాం. లాస్ 100% అయితే 2:58 కరెక్ట్. ఎందుకని నేను చెప్తానండి. ధను లగ్నంలో పుట్టాడు. ధను లగ్నానికి ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ రవి మహర్దశ. రవి ఏం చెప్తారంటే అండి, ఇక్కడ తండ్రి యొక్క స్థితి, అలాగే ఆ అబ్బాయికి ఉన్నత విద్య, ఉన్నత స్థితి, ఉద్యోగాలు. ఎప్పుడైతే రవి 6వ ఇంట ఉన్నాడో ఈ అబ్బాయికి తండ్రికి 2020 నుంచి అనుకున్నట్టుగా బాగాలేదు. ఒకటి ఈ అబ్బాయి వల్ల కాదు, బాబు వల్ల కాదు, అది మీ జాతకంలో ఉంటుంది, మీ మేడం గారి జాతకంలో కూడా ఉంటుంది, ఇంకో పిల్లలు ఉంటే వాళ్ళ జాతకాలు కూడా ఉంటుంది. అంటే ఇక్కడ 2020 నుంచి బాబుకి అంతగా అనుకూలంగా ఉండట్లేదు, కుటుంబంలో అంత అనుకూలంగా లేదు అనేది చూపిస్తుంది. ఒకటి శని గురుల యొక్క స్థితి. శని గురుల యొక్క స్థితి వల్ల ఏమవుతుంది, బద్ధకం అనుకోండి, లేదా వాయిదా వేయటం అనుకోండి, ఏదైనా డిలే అవుతూ ఉంటాయి సెటిల్మెంట్స్. బాబు జీవితంలో కొంత ఆలస్యం అవడానికి కారణం అది. తర్వాత కుజరాహుల యొక్క స్థితిగతుల వల్ల ఈ అబ్బాయిని కన్విన్స్ చేయడం కష్టమవుతుంది. ప్రణాళికలన్నీ తారుమారవడానికి కారణం తన యొక్క అగ్రెషన్, మొండితనం కారణం అవుతుంది. అందువల్ల వీటికి రెమెడీ ఏంటి, బెస్ట్ రెమెడీ దత్తాత్రేయ స్వామి వారిని శరణ వేడాలి అంతే. గాన్గాపూర్ దత్తాత్రేయ స్వామి దర్శించి ప్రదక్షిణ 108 సార్లు చేయండి చెట్టు చుట్టూతా. మీ దోషాలు దాదాపుగా స్వామి అనుగ్రహంతో తగ్గిపోతాయి. బాబు చేసుకోవాల్సిన ఏంటంటే చంద్రుడు ఒకటి రెగ్యులర్గా అండి, శని చంద్ర కుజరాహు, శని చంద్ర కుజరాహు శ్లోకాలు చదువుకోవాలి. దీనివల్ల ఆ అబ్బాయిలో పాజిటివ్ ట్రెండ్ అనేది మొదలవుతుంది. ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి సార్, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అదే ఎట్లా ఉంది జాతకం, ఇప్పుడు ఏం చేస్తున్నారు బాబు? సాయికృష్ణ ఏం చేస్తున్నాడు? సాయికృష్ణ US లో ఉన్నాడు. అంటే 1 year అయిపోతుంది, MS 1 year అవుతుంది. ఓకే ఓకే, ఎంఎస్ చేస్తారు, చదువుకోవడానికి వెళ్ళాడు. ఇంకో 1 year ఉంది. 1 year ఉందా 6 months ఉందండి? ఇంకా అంటే ఇంకా 1 year ఉంటుందండి. 1 year ఉంది. ఓకే అండి, మంచిది. బాబుకి ఏం చెప్తారంటే అక్కడ ఉంటే మంచిది అబ్బాయికి, విదేశాల్లోనే. నేను చెప్పిన శ్లోకాలు రెగ్యులర్ చదువుకోమనండి. శని చంద్ర కుజ రవి, శని చంద్ర కుజ రవి శ్లోకాలు పొద్దున 6 లోపు చేయమని చెప్పండి. సో అండి, వ్యూస్ సమస్య పరిష్కారంలో ఇంకొక లైన్ సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జాగ్రత్త, నమస్కారం అండి. నమస్కారం అండి, గురుగారు అండి. మా అబ్బాయి అండి అఖిలేష్ అండి. అఖిలేష్. పుట్టిన తేదీ ఇవ్వండి. 1998 అక్టోబర్ 24 రాత్రి 9:30 తర్వాత అండి. 9:30 తర్వాత అంటే 10 లోపు అయితే ఏంటి? 10 లోపు అండి. ఎక్కడ పుట్టాడమ్మా అఖిలేష్? నిజామాబాద్ లోనండి, హాస్పిటల్లో. అమ్మా చూడమ్మా, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం అఖిలేష్ జ్యేష్ఠ నక్షత్రం 3వ పాదం. చిన్నవాడా ఒక్కడేనా? చిన్నవాడండి, పెద్ద అబ్బాయి అభిలాష్, ఈయన అబ్బాయి అఖిలేష్ అండి. ఈ అబ్బాయి వచ్చేసి మిథున లగ్నంలో పుట్టాడమ్మా. జ్యేష్ఠ నక్షత్రం 3వ పాదం, వృశ్చిక రాశి అంటారు.
బాబుకి ఏంటంటమ్మా ప్రస్తుతం నడుస్తున్న శుక్ర మహాదశ. శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నాడు, బుధుడితో బలంగా ఉన్నాడు. జాతకానికి యోగకారకులు కలయిక చాలా మంచిది. అయినప్పటికీ కూడా మనకి ఎందుకు కలిసి రావడం లేదు అంటే ఈ అబ్బాయి విపరీతమైన మొండితనాన్ని కలిగి ఉంటాడు, చాలా అగ్రెసివ్గా ఉంటాడు. చెప్పిన మాట వినకపోవడానికి గల కారణాలు కుజుడు, రవి, చంద్రులు అవుతున్నారు శని. కుజ, రవి, చంద్ర, శనులకి శ్లోకాలు తప్పనిసరిగా పఠించాలి. ఏమాత్రం అవకాశం ఉన్నా జపాలు చేయించండి. ఆ అబ్బాయికి మార్పు అనేది వస్తుంది. ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి. అదే అండి, చదువు ఆపేశాడు, చదువు బీటెక్ మధ్యలో. ఇప్పుడు కారు ఓన్ గా తీసుకొని ఇట్లా నడిపిస్తున్నాడండి. మొత్తం మనీ పరంగా అంతా లాస్ అయ్యాడండి అబ్బాయి. అంతే వినడు, ఇక మన మాట వినడు. ఇక ఏదైనా చెయ్యాలనుకుంటే నేనేనండి చేస్తాను పూజలు. ఎందుకమ్మా నేను చెప్పి మీరు చేయించుకొని మార్పు వస్తాయి. ఎందుకంటే అమ్మా మీ అబ్బాయి జాతకం మిథున లగ్నం, శుక్రుడు స్వక్షేత్రంలో మహాదశ నడుస్తుంది. అద్భుతమైనటువంటి యోగం ఉంది. ఆ యోగం పోయింది. మీరు కొద్దిగా అట్లీస్ట్ ఇలాంటి వాళ్ళని జ్యోతిష్యుని ముందుగా కలిసి ఉంటే కొద్దిగా బెటర్ అయ్యేది. అయితే కారణాలు ఏంటంటే ఈ కుజుడు వల్ల విపరీతమైన మొండితనం, వినకపోవటం, గొడవలు, చికాకులు, దాన్ని వస్తారు. సరే అయిపోయిందమ్మా. నేను చెప్పిన కుజ, రవి, శని, చంద్రులకి శ్లోకాలు చేయమని చెప్పండి డెఫినెట్గా. తర్వాత డబ్బు ఉంటే ఒక్కసారి జపాలు చేయించండి, మార్పు వస్తుంది. కుజ, చంద్ర, రవి, శని గ్రహాలకు జపము, క్షీరతర్పణ, హోమం దానం చేయించండి. డెఫినెట్గా అబ్బాయికి మార్పు వస్తుంది, సెటిల్మెంట్ వస్తుంది, డబ్బులు సంపాదించుకుంటాడు. జాతకం బాగుందమ్మా. బాగుందండి గురుగారండి. బాగుంది. అబ్బాయి తోటి దిగులండి. మీరే దిగులు పడకండి, మనం చెప్పినది చేయండి, మార్పు వస్తుంది. మీ అబ్బాయి మార్పు వస్తుంది. మాకు డబ్బులు ఇవ్వాలండి, వేరే అయినా ఇట్లా మనీ పరంగా ఆయనకి ఇచ్చామండి, కొంచెం రావట్లేదు గురుగారండి. నేను నా పేరు మీద శోభారాణి పేరు. ఒకటమ్మా డేట్ ఆఫ్ బర్త్ ఉందా? ఉందండి. ఒకసారి చెప్పండి. 1979 జూన్ 12. 12 జూన్ 1979. టైం అమ్మా 2 గంటలకు రాత్రి. తెల్లవారితే 12 అమ్మా? అవునండి. ఎక్కడ నిజామాబాద్లో పుట్టారా లేకపోతే ఎక్కడ? నేను బాసర దగ్గర నందిగాంలో పుట్టానండి, మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి. బాసర. ఓకే ఓకే. బాసర దగ్గర నందిగాం గ్రామం. అమ్మా పూర్వాషాఢ నక్షత్రం 1వ పాదంలో పుట్టారమ్మా. లగ్నం మీన లగ్నం అంటారు. ఓకే. ఇప్పుడు మీ జాతక రీత్యా డబ్బులు వచ్చే టైం నడుస్తుంది ఇప్పుడు. ఓకే. ఎందుకు మనకి రావడం లేదు అంటే పాపకత్రి యోగంలో ఉండటం వల్ల మనకి యోగాలు రావడం. అందువల్ల మీరు ఏం చేయాలంటే శని, రాహు, కేతు, రవి, శని, రాహు, కేతు, రవి శ్లోకాన్ని మీరు పొద్దున్నే చేయండి రోజు 6 ఓకే అమ్మా, కొంత డబ్బులు వస్తాయి. ఓకే ఓకే. 5 సంవత్సరాలు అవుతుందండి. అమ్మా ఇది కలియుగం అమ్మా, కలియుగం. 80% ఒకసారి డబ్బులు ఇస్తే సొంత వాళ్ళకి ఇచ్చినా తిరిగి రావు. ఇది దారుణంగా ఉంది. అదే మానవ ప్రయత్నం చేయండి. మీ జాతకం ధనాధిపతి ధనస్థానంలో ఉన్నాడు, సుఖాధిపతి సుఖస్థానంలో ఉన్నాడు. కానీ ఈ పరిహారాలు చేసుకోవడం వల్ల మీకు మార్పు వస్తుంది. ఎందుకంటే ధనాధిపతి ధనస్థానం ఉన్నాడు, కొంత బెటర్ రిజల్ట్స్ వస్తాయి ఏదో రకంగా. ఏమండి మాకు భార్య భర్తలు కూడా, మా చిన్న అబ్బాయి పుట్టిన తర్వాత కొన్ని రోజులు బాగానే ఉన్నాము, మళ్ళీ విడిపోయామండి. మా పెద్ద అబ్బాయి అక్కడే ఉంటాడు. అందుకే ఇందాక మీ పెద్ద అబ్బాయి ఏం చేస్తాడండి, ఈ అబ్బాయి జాతకంలో అలాంటి ఇండికేషన్స్ ఉన్నాయన్నమాట. సరే, ఈ మీరు కేతువు, శని, రాహు శ్లోకాలు చేయండి అమ్మా. శని, కేతు, రాహు, రవి. కానీ మీకు ఇలాగ పాపకత్రి యోగం ఉండటం వల్ల ఇలాంటి ఇబ్బందులు వచ్చాయి. ఇప్పుడు శ్లోకాలు మీరు రెగ్యులర్గా చేయండి. ఇప్పటి నుంచి కొంతవరకు ఉపశమనం మీ అబ్బాయి మాట పెట్టడానికి, తర్వాత మీ హెల్త్లో ఇబ్బందులు రాకుండా ఉండడానికి నేను చెప్పే పరిహారాలు ఉపయోగపడతాయి మీకు. నమస్కారం అమ్మా. జయ గురత్త, విజయస్తు, శుభం. సమస్య పరిష్కారంలో మరొక కాలాలు లైన్ సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత్త నమస్కారం అండి. నమస్కారం అయ్య గారు. నమస్కారం. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు పులిపాక ఆకాష్. నేను ఇప్పుడు హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా. గోదావరి కని. ఓకే. నా డేట్ ఆఫ్ బర్త్ 11th మార్చ్ 2004 ట్యూస్డే 1:30కు నేను పుట్టాను. థర్స్డే 1:30కు. ఎక్కడ పుట్టారు? నేను గోదావరిఖన్లో. ఉంటాం కూడా గోదావరిఖనేనా? సొంతూరు గోదావరిఖనే. ఇక్కడ నేను ఇక్కడ స్టడీ చేస్తున్నాను, ఇక్కడికి వచ్చాను. ఎక్కడ? హైదరాబాద్ స్టడీ? హైదరాబాద్లో. చూడు బాబు, విశాఖ నక్షత్రం 2వ పాదంలో పుట్టావు నువ్వు. తులారాశి అంటారు, తెలుసా? తులారాశి తెలుసు. లగ్నం మిథున లగ్నం అంటారు బాబు. బుధుడు యొక్క స్థితి, తర్వాత కుజుడు స్వక్షేత్ర స్థితి, లగ్న వర్గోత్తమ స్థితి, ఇవన్నీ మంచి యోగాలు. ఓకే. అయితే ఏమైందంటే 2022 నుంచి చాలా ఎమోషనల్లీ డిస్టర్బెన్స్, రెస్ట్లెస్నెస్, ఫ్రెండ్స్తో ఇబ్బందులు, నువ్వు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు నిన్ను ఇబ్బంది పెట్టడం చేస్తూ ఉంటాయి. దానికి కాను మీరు ఏం చేయాలంటే కుజ, శని, శుక్రుల యొక్క శ్లోకాలు పఠించండి. కుజ, శని, శుక్రుల యొక్క శ్లోకాలు. ఫ్రెండ్స్తో ఇబ్బందులు బాగా ఉంటాయి, జాగ్రత్తగా ఉండండి. ఎఫ్ఐఆర్స్తో వీటితో. చెప్పండి, మీ డౌట్ ఏం చెప్పండి. అయితే ఏమైతుందంటే అసలు ఏం చేద్దామని అవ్వట్లేదు, అమౌంట్ రావట్లేదు అసలు చేతికి. మీరేం చేస్తుంటారు? నేను
ఒక 2 months బ్యాక్ 3 months బ్యాక్ నేను ఒక కంపెనీలో జాయిన్ అయినా. ఏం చదువుకున్నావు బాబు? నేను డిప్లొమా చేశాను. పాలిటెక్నిక్ డిప్లొమా. పాలిటెక్నిక్ డిప్లొమా. ఆ డిప్లొమాలో కూడా ఎట్లా అంటే అయ్యగారు, నేను చదువుకొని కొంతమందికి ఎక్స్ప్లెయిన్ చేసిన, ఓకే మంచిగా చదువుతా ఎక్స్ప్లెయిన్ చేసిన, వాళ్ళు పాస్ అయ్యారు, నేను ఫెయిల్ అవుతున్నాను. అసలు ఏం అనుకున్నా జరగట్లేదు. నువ్వు సక్సెస్ అవ్వడానికి కారణాలు శని, కుజ, శుక్రుడు, వీళ్ళ శ్లోకాలు రోజు చేయండి, సెట్ అయిపోద్ది. ఈరోజు జ్యోతిషం సందేహాల్లో జాతకాలు బాగున్నంత మాత్రాన అనుభవంలో రిజల్ట్స్ అనేవి పూర్తిగా రాకపోవడానికి కారణాలు అనేక రకాలు ఉంటాయి. ఒకటి, పెద్దల యొక్క ఇంట్లో పెద్దవాళ్ళు, అమ్మ నాన్న అవచ్చు, తాతలు కావచ్చు, వాళ్ళ గైడెన్స్ సరిగా లేకపోవడం. తర్వాత వారికి ఆర్థిక వ్యవస్థ కావచ్చు, సామాజిక స్థితి ప్రకారం కూడా మనకి జాతకం ఎంత యోగాలు ఉన్నా రాకపోవచ్చు. ఒకటి ఫస్ట్ అది మనం గమనించాలి. ఎందుకంటే అండి, ఆర్డినరీ జాతకులు ఉన్నారనుకోండి, వాళ్ళ ఇంట్లో వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఉన్నారనుకుందాం, వాళ్ళు ఇమీడియట్గా మంచి కావాలి బీటెక్ తెలుస్తుంది వాళ్ళకి ఎక్కడికి చదువుకోవాలనేది, వాళ్ళు నెగ్గుతున్నారు. మామూలుగా ఉన్నవాళ్ళు సక్సెస్ అవ్వట్లా. జాతకాలు ఒకేలాగా ఉంటాయి. కలిసి రాకపోవడానికి కారణం ఏంటంటే పరిస్థితుల ప్రభావం. అందుకనే మనకి జ్యోతిష్యంలో ఇప్పుడు టైం స్పేస్ డైరెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. టైం స్పేస్, దేశము, దిక్కు, కాలము, వీటిని బట్టి రిజల్ట్స్ ఉంటాయని జాతకం చెప్తుంది. నేను చెప్పాను కదండి, జాతకం చెప్తుంది, అంతేగాని హార్మ్ఫర్ట్ అయిపోతుంది అనుకుని కాదు. అయితే అదొకటండి. తర్వాత ఏంటంటే వారు చేసే కృషిని బట్టి, ఇప్పుడు ఆడపిల్లలు ఎక్కువగా ఏమవుతుంది, మరి ఇవే జాతకాలు 50 ఏళ్ళ క్రితం ఉన్నాయి, అందరూ ఉద్యోగాలు చేయలేదు. ఇవే జాతకాలు, ఇవే 9 గ్రహాలు, 20 నక్షత్రాలు, ఈ లగ్నాలు ఉన్నాయి. మరి మంచి బ్రహ్మాండం గజకేశ్వరి యోగాలు ఉన్నవాళ్ళు ఆ రోజుల్లో ఉన్నారు. ఎవరు వంటింటి కుందేలాగా ఉన్నారు, 10 మందిని పిల్లలు కంటాం, లేకపోతే ఏదో రకంగా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఉమ్మడి కుటుంబాన్ని పక్కకు పెట్టేద్దాం. ఇక్కడ మనం మాట్లాడుకుంది జాతకం సంబంధించి ఉన్నారు. అదే సిచ్యువేషన్ చూస్తే ఇప్పుడు దాదాపుగా జెండర్ ఈక్వాలిటీ అనుకోవడం, అవే జాతకాలు జాతకం బాగోపోయినప్పటికీ అమ్మాయిలు బాగా ఎదుగుతున్నారు, సూపర్ సక్సెస్ అవుతున్నారు, డబ్బులు సంపాదిస్తున్నారు. మరి గ్రహాలు అవే ఉన్నాయిగా, అంటే పరిస్థితుల ప్రభావం, దేశ దిక్కు కాలమాన ప్రకారం. మన ఆఫ్రికా వెళ్ళి చూస్తే, ఎప్పుడైనా కెన్యా కావచ్చు, ఉగాండా కానీ వెళ్ళి చూడండి, ఆడవాళ్ళ జాతకాలు కూడా చాలా బాగుంటాయి. కానీ అక్కడ ఉన్న పరిస్థితుల ప్రభావం, సామాజిక స్థితి వల్ల కానీ, ఆర్థిక వ్యవస్థ వల్ల కానివ్వండి, జియో పొలిటికల్ సిచ్యువేషన్స్ వల్ల కానివ్వండి, వారి ఎదుగుదల అలా ఉండిపోతుంది. ఇప్పుడు మనం చేంజ్ చేస్తున్నాం. పారాడైమ్ షిఫ్ట్ ఎప్పటి నుంచి వస్తుంది? 80s వరకు ఏంటంటే 10th క్లాస్ అవ్వగానే పెళ్లి చేసేవాళ్ళు. 10th క్లాస్ లోపే, 7th క్లాస్ ఫెయిల్ పాస్ అవ్వగానే పెళ్లి చేస్తారు. 80 దాటంగానే 10th క్లాస్, 85, 90 రాగానే ఇంటర్మీడియట్, 90s వచ్చేసరికి డిగ్రీ చదవాలి అమ్మాయి. ఈ కాంబినేషన్. ఈ రోజుల్లో ఏంటి ఎంటెక్, ఎంబీఏ చేసుకోవటం. అంటే పరిస్థితుల ప్రభావం వల్ల కూడా జాతకం అనేది అవుతుంది ఒకటి. తర్వాత చాలా బాధాకరమైనటువంటి విషయం, నిజామాబాద్ నుంచి కాల్ చేస్తారు. ఆవిడది మీన లగ్నం. మీన లగ్నానికి కుజుడు 2వ ఇంటి అధిపతి, 2వ ఇంట్లో స్వక్షేత్రంలోను. శుక్రుడు కలత్రకారకుడు, పెళ్లి తర్వాత వచ్చే సుఖ సౌఖ్యాలు, స్వక్షేత్రం శుక్రుడు. తర్వాత 4వ సప్తమాధిపతి బుధుడు భద్రమహాపురుషయోగాన్ని ఇచ్చాడు, స్వక్షేత్ర స్థితి. తర్వాత 5వ ఇంట గురుడు ఉచ్చస్థితి, లగ్న దశమాధిపతి ఉచ్చస్థితి, బ్రహ్మాండమైన చంద్రుడు బలంగా ఉన్నాడు. ఓకే, ఇవన్నీ పంచమ దశమాధిపతులకు పరివర్తన ఏర్పడింది. భద్రమహాపురుష యోగం ఉంది, ధనాధిపతి స్వక్షేత్రం ఉన్నాడు. మరి ఆ అమ్మాయికి ఇంటర్మీడియట్ చదువుకుని భర్త వదిలేసి ఒంటరిగా ఉండి, ఇంకా చిన్నబాబు నష్టపోయి చాలా కష్టపడి ఎందుకు? మరి జాతకం బాగుంది అంటే ఇక్కడ ఏమవుతుందంటే పరిస్థితుల ప్రభావం. అక్కడ అవగాహన లేకపోవడం వల్ల ఎవరికి వచ్చేస్తారు. రీసెంట్గా బాగా చదివిన అమ్మాయికి ఎవరో మంచివాడని చెప్పారని డ్రింకర్కి చేసేసారు పెళ్ళండి. జాతకాలు కాదు ఏం బట్టి మంచివాడని చెప్పి చేసేస్తారు, అమ్మాయి లైఫ్ మొత్తం పాడు చేస్తారు డెఫినెట్గా. అంటే ఇక్కడ చూసారు తల్లిదండ్రులకు ఆలోచన, ఎవరో మంచివాడని చెప్పాడుగా. అంటే ఇక్కడ ఏమవుతుంది, జాతకం బాగున్నప్పటికి కూడా ఆ అమ్మాయికి నష్టం రావడం జరిగింది. ఇక్కడ మనం తీసుకున్న తల్లిదండ్రులు తీసుకున్న డెసిషన్స్ అన్నీ కూడా, లేదా స్కూల్లో వెళ్ళినప్పుడు టీచర్లు చెప్పే విధానం కానీ అన్నిటి మీద మన యొక్క జాతకం యొక్క ప్రభావం ఉంటుంది. అయితే ఆవిడ యొక్క జాతకం అన్నీ బాగున్నప్పటికి కూడా అన్ని కష్టాలు ఉన్నాయి. ఎందుకు ఉన్నాయంటే ఇలా జరగడానికి రీజన్స్ ఏమైనా ఉన్నాయి. ఇప్పుడు పాపకత్ర యోగాలు ఉన్నారు, బ్రహ్మాండ సక్సెస్ ఉన్నారు, మినిస్టర్లు, ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు, బోర్డు మంది ఉన్నారండి. మరి వాళ్ళకి పాపకత్ర యోగాలు లేదా? ఉన్నాయి. వాళ్ళకి సిచ్యువేషన్స్ డిఫరెంట్ కండిషన్స్లో ఉండటం వల్ల వాళ్ళు కష్టపడటం వల్ల జరిగింది. అందువల్ల ఎక్కువ భాగం ఏంటంటే జాతకం అనేది మన పరిస్థితుల మీద కూడా ఆధారపడి ఉంటుంది. అంటే దేశము, దిక్కు, కాలం యొక్క స్థితిగతుల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి వాటిని జాగ్రత్త తీసుకుని వారికి అవకాశం కనుక ఇచ్చినట్లయితే డెఫినెట్గా వాళ్ళు సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల మీరు జ్యోతిష్యుని కలిసినప్పుడు కానివ్వండి, ఎవరైనా నా యోగాలు ఉన్నాయి కాబట్టి నేను సక్సెస్ అయిపోతానా, సక్సెస్ అవుతావు అని చెప్పినప్పుడు కూడా మీరు నమ్మద్దు పూర్తిగా. ఎందుకంటే సక్సెస్ అవ్వడానికి మన కృషి ఎంత ఉంది, తర్వాత మనకి ఎక్కడ ఆటంకాలు రావచ్చు అనేది జ్యోతిష్యంగా తెలుసుకుని ఆ ఆటంకాలను ఎలా అధిగమించాలి, పరిహార రూపంలోనా లేకపోతే అపోనెంట్. ఇప్పుడు ఉదాహరణకి ప్రమోషన్ వస్తుంది, జాతకంలో బలమైనటువంటి యోగాలు ఉన్నాయి, రవి మహర్దశ నడుస్తుంది, గురు మహర్దశ నడుస్తుంది, పక్కా ప్రమోషన్ రావాలి, వచ్చేస్తుంది, నీకు వచ్చేస్తుంది పో అని చెప్పాం. కానీ సప్తమాధిపతి పాడైపోతే బాస్ ఇబ్బంది పెడతాడు, బాస్ మనల్ని మోసం చేస్తాడు. సప్తమాధిపతి పాడైపోతే మన కలిక్కి జాబ్ వస్తుంది. ఈ విషయాన్ని పూర్తిగా గ్రహించినటువంటి ఆస్ట్రాలజర్ మీరు సంప్రదించారా లేదా అనే అంశం మీద మీ రిజల్ట్స్ అనేవి ఆధారపడి ఉంటాయి. అంటే జాతకంలోకి రిజల్ట్స్ అనేవి అనేక రకాలుగా కర్మ తీవ్రత, ఇంటెన్సిటీ ఆఫ్ కర్మ, సామాజిక
ఆర్థిక స్థితి ఫ్యామిలీదే అండి, తర్వాత సమాజానికి సంబంధించినటువంటి స్థితిగతులు, తర్వాత మనకి గైడెన్స్ ఎలాంటి వాళ్ళు ఇస్తున్నారు, మనం వెళ్ళేటువంటి మనసు బుద్ధి ప్రధానం కదండి. మనసు బుద్ధి, మా ఫ్రెండ్ జాబ్ మానేసి సినిమాకి వెళ్తున్నాడు, నేను కూడా క్లాస్ ఒక్కటి వెళ్తున్నాను, నా మనసు బుద్ధి, నా జాతకంలో యోగం ఉన్నప్పటికి కూడా నా మనసు బుద్ధి నేను కరెక్ట్గా బేరీజు వెళ్ళిపోయా, అబద్ధాలు చెప్పి ఇన్ని నుంచి సినిమాకి వెళ్తున్నాం క్లాస్ ఎగ్గొట్టి అనుకున్నప్పుడు మనసు బుద్ధి ప్రధానమైంది. ఈ యొక్క మనసు బుద్ధి అనేటువంటి 4 అంశాలు ఏవైతే ఉన్నాయో వీటి మీద ఏ అంశం వల్ల మనం దెబ్బతింటున్నాం అని పూర్తిగా తెలుసుకుని కనుక వెళ్ళినట్లయితే జ్యోతిష్యం ద్వారా 100% మంచి రోజులు వస్తాయండి. జై గురుదేవదత్త. దివ్య జ్యోతిష్యం కార్యక్రమంలో మీ వ్యక్తిగత జాతక సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోదలిచిన వారు మీ ఊరు, పేరు, పుట్టిన తేదీ మరియు మీ సమస్య వివరాలను 8121015393 ఈ నంబర్కి వాట్సాప్ చేయండి.